హాయ్ అందరికీ శుభోదయం. ఆల్ ఆఫ్ యూ. ఈరోజు అయితే ఆదివారం, అందరికీ శుభాదివారం. ఈరోజు నేనైతే ఒక స్వీట్ రెసిపీని అయితే తయారు చేయబోతున్నాను. ఆ స్వీట్ ఏంటో కాదు, గులాబ్ జామ్. ఇది అందరూ చేసుకునేదే, కాకపోతే నా స్టైల్లో నేను చేస్తున్నా. ఎలా చేస్తానో ఈ వీడియోలో చూసేయండి. గులాబ్ జామ్ తయారీకి గులాబ్ జామ్ పిండి, షుగర్, చిన్న పాల ప్యాకెట్ అయితే నేను తీసుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాలనైతే వేడి చేసి పక్కనైతే పెట్టుకున్నాను. గులాబ్ జామ్ పిండి కలిపేటప్పుడు నేను కాచి చల్లార్చిన పాలను ఎక్కువ వాడాను. వాటర్ అయితే నేను వాడలేదు. చాలామంది వాటర్ వాడతారు, కాకపోతే పాలను వాడడం వల్ల కొంచెం సాఫ్ట్గా వస్తాయి గులాబ్ జాములు అనేవి. తర్వాత పాకానికి అయితే ప్రిపేర్ చేసేసుకున్నా. ఒక బౌల్ పిండికి 3.5 బౌల్స్ షుగర్ తీసుకున్నా, 3 బౌల్స్ వాటర్ అయితే తీసుకున్నా. అలాగే యాలక్కాయలు కూడా నేను ఇందులోనే యాడ్ చేశాను. ఇలాచి చాలామంది లాస్ట్లో యాడ్ చేస్తారు, కానీ నేను పాకానికి ప్రిపేర్ చేసేటప్పుడే యాడ్ చేశాను. అలాగే పావు స్పూన్ అయితే నేను నిమ్మకాయ రసాన్ని అయితే పాకంలో కలిపాను, తిక్కుగా అవ్వకూడదని. పాకం అయితే రెడీ అయింది. ఇప్పుడు మనం గులాబ్ జాములను అయితే రెడీ చేసుకుందాం. పాకం పట్టి 1/2 అవర్ ముందే నేను గులాబ్ జామ్ పిండి అయితే కలిపేసి పక్కన పెట్టేశాను. గులాబ్ జామ్ ఉండలు తయారు చేయడానికి నేనైతే గీ వాడాను. గీ వాడితే చాలా వరకు సాఫ్ట్గా వస్తాయని. చాలామంది గీ అయితే వాడిన వాళ్ళు ఆ ప్లేస్లో నూనెని అయితే వాడండి. పిండి కలిపేటప్పుడు పాలనైతే వాడడం వల్ల పిండి అయితే చాలా సాఫ్ట్గా ఉంది. పిండి మొత్తం ఇలానే చిన్న చిన్న ఉండలుగా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారుగా, పిండి మొత్తం ఇలా ఉండలు అయితే చేసాను. పిండి మొత్తం ఇలా ఉండలుగా తయారు చేసి పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి, ఆయిల్ వేడైన తర్వాత సిమ్లో పెట్టేసి నేను గులాబ్ జాములని ఫ్రై అయితే చేసుకున్నాను. ఇలాగే గులాబ్ జామ్ ముద్దలన్నీ ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. గులాబ్ జాములన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఈ గులాబ్ జాములన్నీ పాకంలో అయితే వేసి 1 అవర్ అయితే పక్కన పెట్టేసేయాలి. అలాగే నేను లాస్ట్లో అయితే కుంకుమ పువ్వు అయితే యాడ్ చేశాను ఈ పాకంలో. ఆ క్లిప్ అనేది అయితే మిస్ అయింది. 1 అవర్ తర్వాత మూత అయితే తీసి చూస్తున్నా. గులాబ్ జాములు అయితే చాలా సాఫ్ట్గా చాలా బాగున్నాయి తినడానికైతే. ఈ స్వీట్ని అయితే నేను శ్రావణీస్ కిచెన్ వీడియోలో చూసి చేశాను. ఈ వీడియో ఆ సిస్టర్ చూస్తుంటే థ్యాంక్ యూ సిస్టర్. గులాబ్ జాములు అయితే చాలా బాగా వచ్చాయి మీరు చెప్పినట్టు వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. అలాగే పక్కన ఉన్న బెల్ని కూడా ఆల్లో పెట్టుకోండి. నేను ఏ అప్డేట్ ఇచ్చినా మీకు నోటిఫికేషన్ అయితే మీ ఫోన్లోకి వచ్చేస్తుంది. అలాగే ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసి చెప్పండి. సండే మీరేం స్పెషల్ చేశారో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.